దోసకాయ పచ్చి రొయ్యల కూర. పచ్చి రొయ్యల్లో కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు: దోసకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఆన్ చేసి బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి సరిపడా. పాన్ హీట్ ఎక్కువగా ఉల్లిపాయ పచ్చి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని వేగిన తర్వాత కొంచెం మూత పెట్టేస్తాం. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఉంచాలండి. చిటికెడు పసుపు, కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు వేసుకుని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ దోసకాయ పక్కన పెట్టేసిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకుని ప్యాన్లో వేసుకుని హీట్ చేసుకోవాలి. ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతే ఎగిరిపోయేదాకా ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేయాలి ఫ్రాన్స్లో. ఇప్పుడు దోసకాయ కారం 2 స్పూన్లు కారం, 2 స్పూన్ సాల్ట్, మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఈ పక్కన ఇలా ప్రాన్స్ ఇంకా దాన్ని ఫ్రై చేస్తున్నాను. ప్రాన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ ఉండే వరకు వేపుకుని స్టవ్ కట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటూ మాడిపోకుండా కదుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. కూర కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని, చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టాలి. వాటర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మొత్తం ముక్క మగ్గిందండి. పక్కనే ఉంచుకున్న ప్రాన్స్ తీసుకుని దోసకాయ పులుపు సరిపోదు అనుకున్నవాడు, పులుపు తినేవాళ్ళు కొంచెం టమాటా వేసుకోవచ్చండి, కొంచెం మామిడికాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే పులుపు చాలా ఇష్టం, నాకైతే కొంచెం మామిడికాయ గుజ్జు వేసుకుంటున్నాను.
మీకు చిట్కాయ అండి, పచ్చి మామిడికాయని తురుముకుని ఇలా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. మామిడికాయ వేసుకున్న తర్వాత మొత్తం పచ్చికాయలు మామిడికాయ అన్నీ మిక్స్ చేసుకుని మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో గార్నిష్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకుని మనం ఇలా కూర ఇలా కదుపుకొని కట్టేసుకోవచ్చండి. ఇంకా స్టవ్ ఆ వేడికి కూడా కూర మగ్గిపోద్ది.